ఇప్పటి వరకు జమీమానే చెత్త కెప్టెన్సీ చేస్తుంది అనుకున్నా, కానీ టీమిండియాకి వన్డే వరల్డ్ కప్ అందించిన హర్మన్ ప్రీత్ నుంచి ఇంత చెత్త కెప్టెన్సీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమన్జోత్ కౌర్ చక్కగా టాప్ ఆర్డర్లో అదరగొడుతోంది. యూపీపై ఓపెనింగ్లో 38, అంతకుముందు గుజరాత్పై వన్డౌన్లో 40 రన్స్ కొట్టి మంచి స్కోర్స్ ఇస్తూ టీంకి బెటర్ ఓపెనింగ్స్ ఇస్తోంది. అలాంటిది అమన్జోత్ని అనవసరంగా ఎలాంటి రీజన్ లేకుండా లోయర్ ఆర్డర్కి షిఫ్ట్ చేసేయడం ఏంటి? ఇదే ముంబై ఓడిపోవడానికి చాలా పెద్ద రీజన్ అయింది. ఒకవేళ అమన్జోత్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఉంటే ఇంకో 30-40 రన్స్ టార్గెట్ పెరిగేది, ముంబై ఈజీగా గెలిచే ఛాన్స్ కూడా ఉండేది. దీనికి తోడు ఆల్రెడీ మ్యాచ్ ప్రివ్యూలో చెప్పా, ముంబై టీంలో బ్రంట్, హర్మన్ ప్రీత్ తప్ప ఇంకెవ్వరూ ఫామ్లో లేరు అని. అది ఈ మ్యాచ్తో అక్షరాలా నిజమైంది. ముంబై టీంలో బ్రంట్ 65 రన్స్తో హాఫ్ సెంచరీ చేస్తే హర్మన్ 41 రన్స్ చేసింది. వీళ్ళిద్దరూ తప్ప ఇంకొక్కరు కూడా కనీసం 20 రన్స్ కూడా చేయలేదంటే టీంలో వాళ్ళంతా ఎంత అద్భుతంగా ఆడారో అర్థం చేసుకోండి. ఇంత చెత్తగా ఆడితే ముంబై ఇంకెలా గెలుస్తుంది? దీనికి తోడు ముంబైకి సిరీస్ స్టార్టింగ్ నుంచే ఓపెనింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. హేలీ మాథ్యూస్, కమలిని, అమిలియా కేర్ ఇలా ఎంతమంది ఓపెనర్లను ట్రై చేసినా ఒక్కళ్ళు కూడా మినిమం పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇది కూడా ముంబై పూర్ పెర్ఫార్మెన్స్కి కారణమే. ఇక బ్యాటర్లంతా ఇంత దరిద్రంగా ఫెయిల్ అయితే టీం భారీ స్కోర్ ఎలా చేస్తుంది? అందుకే 20 ఓవర్లలో 5 వికెట్లకి 154 రన్స్ మాత్రమే చేసింది ముంబై. ఢిల్లీ బౌలర్లలో ప్రివ్యూలో మనం అనుకున్నట్లే శ్రీచరణి సూపర్ బౌలింగ్తో 3 వికెట్లు తీసింది. ఇక 155 టార్గెట్ ఢిల్లీ ముందు చాలా చిన్నదిగా అనిపించింది. లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన షఫాలి ఈ మ్యాచ్లో కొంచెం స్లోగా ఆడినా వికెట్ పడకుండా కాపాడుకోవడంతో అవతల ఎండ్లో లెజిల్లీ రెచ్చిపోయి 28 బంతులో 46 రన్స్ బాధేసింది. వీళ్ళిద్దరి తర్వాత కెప్టెన్ జమీమా హాఫ్ సెంచరీతో చివరి వరకు నాట్అవుట్గా ఉండి 51 రన్స్ బాదడంతో 155 టార్గెట్ని ఢిల్లీ జస్ట్ 3 వికెట్లు పోగొట్టుకుని 19 ఓవర్లలో చేసేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్పై సాలిడ్ రివెంజ్ తీర్చుకుందనే చెప్పొచ్చు. WPL 2026లో ఓ టీం తనని ఇనీషియల్ స్టేజ్లో ఓడించిన టీంని సెకండ్ హాఫ్లో ఇంత చిత్తుగా ఓడించి పగ తీర్చుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది అనే కంటే ముంబై ఓడింది అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ యూపీ చేతిలో వరుసగా 2 మ్యాచ్లో ఓడి స్ట్రగుల్ అవుతున్న ముంబై ఈ మ్యాచ్లో అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ చేయడమే ఆ టీం ఓటమికి కారణమైందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ముంబై బలంగా కంబ్యాక్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా.